వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమదివ్య వ్లాగ్స్. నేను ఈరోజు కుక్కడపల్లిలోని జేఎన్టీయూ దగ్గర మాంగళ్యం షాప్కి ఆపోజిట్లో నిషి కిచెన్ వేర్కి అయితే షాప్కి అయితే వచ్చానండి. ఇక్కడ మనకి కావాల్సిన కడాయిలు కానీ, పొంగనాల పెనాలు, ఐరన్, కాస్ట్ ఐరన్వి, రోళ్ళు, ఇసురు రాళ్ళు ఇలా అయితే చాలా దొరికిపోతాయి. వీళ్ళు వచ్చేసి 10 సంవత్సరాల నుంచి అయితే ఈ బిజినెస్ చేస్తున్నారు. అదే అండి, పాతకాలం నాటివి మళ్ళీ ట్రెడిషనల్ వస్తువులు అయితే ఇక్కడ చాలా మనకి దొరుకుతాయి. మరి అవి ఏంటి అనేవి, వాటి రేట్లు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ఇది చూస్తున్నారు కదండి, రుబ్బు రోల్ అనమాట. రుబ్బు రోల్ స్టార్టింగ్ సైజుని బట్టి ఉంటుంది రేటు. పెద్ద 10 నుంచి అది 1200 దాకా ఉంటుంది. ఈ రుబ్బు రోళ్ళు మట్టుకు సైజు బట్టి రేట్ అయితే ఉంటుందండి. 12 ఇంచెస్ అయితే 1400 అని చెప్పారు. అందులోనే చిన్నవి కూడా ఉన్నాయి. ఆ చిన్నవి కూడా రేట్లు ఎంత అనేది ఇప్పుడు మనం అడుగుదాము. ఈ రోళ్ళు అయితే చిన్న సైజు నుంచి పెద్ద సైజు రేట్లు వేరేగా ఉంటాయన్నమాట. ఇప్పుడు చిన్న సైజు రోళ్ళు అయితే అవి చిన్న రోళ్ళు అమ్మ, చిన్న 70 కానీ స్టార్ట్ అవుతాయి చిన్నవి. తర్వాత 70 తర్వాత 100 రూపాయలు మార్బుల్ రోళ్ళు. అవి అందులో చిన్న నుంచి పెద్ద వరకు ఉంటాయి. 9 రకాల సైజులు ఉంటాయి. అవి అయితే 550 రూపాయలు. అవి మసాలా నూరుకునే శనగలు రాయలమ్మ, హ్యాండ్మేడ్కి ఉంటాయి. అవి కూడా సైజులు ఉంటాయమ్మ. స్టార్టింగ్ వచ్చేసి 380 కానీ స్టార్ట్ అవుతుందండి. అవి కూడా 350 కానీ స్టార్ట్ అవుతాయి. అవి కూడా మోడల్స్ ఉంటాయి. మోడల్ కొద్ది ఇంచు కొద్ది రేటు ఉంటాయన్నమాట. అది వచ్చి మీకు హ్యాండ్మేడ్ రోళ్ళు కూడా మీకు దగ్గరగా మోడల్ బట్టి రేటు ఉంటాయి అన్నమాట. మోడల్ని బట్టి కుంపటి కూడా మీకు దాంట్లో సైజులు ఉంటాయి. 3 రకాల సైజులు ఉంటాయి. చిన్న సైజు ఉంటుంది 350 కానీ స్టార్ట్ అవుతుంది. 9 ఇంచెస్ బొగ్గుల కుంపటి 750 రూపీస్ అండి. 10 ఇంచెస్ కుంపటి వచ్చేసి 950 రూపీస్. హ్యాండిల్ లాంగ్ హ్యాండిల్ తవా ఈ సైజులు బట్టి ఉంటుంది. దీంట్లో 2-3 రకాల సైజులు ఉంటాయి. సైజులు బట్టి రేటు స్టార్టింగ్ ప్రైస్ రేట్లు సైజులు బట్టి అమ్మ. సైజుని బట్టి రేటు ఉంటుంది. ఈ సుమారుగా ఉంటుంది. 800 ఉంటుంది. 750 కలిగిస్తాం. ఈ షాపులో మిషన్ మేడ్వి దొరుకుతాయి. హ్యాండ్ మేడ్ చేతితో తయారు చేసినవి కూడా చాలా ఉన్నాయండి. ఇలాగా మనము మొక్కలు ఇలా మట్టి తీసేది కానీ, పెనాలు కానీ, బూందీ జారా కానీ, గులాబీ పువ్వులు చేసుకునేది, తాళాల దగ్గర నుంచి మనకి ఈ షాపులో అయితే అవైలబుల్గా ఉంటుంది. చూడండి ఎన్ని రకాలుగా ఉన్నాయి మనకి. ఉంటుంది, ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది. సీజనింగ్ క్వాలిటీ బాగుంటుందమ్మా. గోల్డెన్ షేడ్లో ఉంటుంది. ఫస్ట్ క్వాలిటీగా ఉంటుంది అనమాట. అన్నీ గోల్డెన్ షేడ్. ఎన్ని క్యాస్ట్ ఐరన్ కడాయిలే. ఇవి వచ్చి సైజుని బట్టి ఉంటాయి రేట్లు. సైజుని బట్టి రేట్లు ఉంటాయి. డీప్ ఉంటాయి, ఫ్లాట్ ఉంటాయి. ఇది సైజుని బట్టి అమ్మ. ఇది కూడా సైజులు ఉంటాయి. 3 రకాల 4 రకాల సైజు. 1000 రూపీస్ దాకా ఉంటుంది మోడల్ బట్టి. చిన్నదమ్మ 550 ఉంటుంది లాస్ట్. ఇది ఐరన్ షీట్ అన్నమాట. 4 ml గేజ్ ఉంటుంది. క్వాలిటీ కూడా బాగుంటుంది. జోసులు చపాతీలు ఏదైనా వేసుకోవచ్చు. వాడే విధానం చెప్తాము. ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అట్లా వాడుకునే విధానం చెప్తాము. ఆయిల్ రాసుకుని చిన్న మంటతోటి వాడుకోవాలి. ఆయిల్ వాడుకున్న తర్వాత జిడ్డు ఉంచుకుంటూ ఉండాలి. అట్లా వాడుకుంటూ ఉంటే కడుక్కోవాలి. కడుక్కోకుండా ఎలాగంటే కడుక్కుని వేసే ముందే కడుక్కుని వాడుకుంటూ ఉండాలి. అప్పటికప్పుడు కడుక్కోవాలి. అప్పటికప్పుడు కడుక్కుని వాడుకుంటూ డ్రెస్ పెట్టుకుంటూ ఉండాలి. అలా హ్యాండ్మేడ్ బండిల్, హ్యాండ్మేడ్ లోతు హ్యాండ్మేడ్ బండిల్ సైజులు వదిలి ఉంటాయి రేట్లు. ఇది మిషన్ మేడ్ వస్తుంది. మిషన్ మేడ్ ఇవి కూడా సైజులను బట్టి ఉంటాయి రేట్లు. అన్నీ ఐరన్, క్యాస్ట్ ఐరన్. పన్ను రోకలు ఉంటాయి. చండ్రకర్ర రోకలు ఉంటాయి. అన్ని సైజులు ఉంటాయి. అలా తిరగలు ఉన్నాయమ్మా. తిరగలే మీకు చిన్న కాడి నుంచి పెద్ద వరకు ఉంటాయి తిరగలు. సైజుని బట్టి ఉంటాయమ్మా. 200 కానీ స్టార్ట్ అవుతుంది మోడల్. మినియేచర్ వాషింగ్ మిషన్ అది ఉంటుందమ్మా. 600 ఉంటుంది. 550 కలిగిస్తాను అనమాట.
ఇదైతే ఐరన్ అమ్మ. ఐరన్ దీంట్లో సింగిల్కి ఒక రేట్ ఉంటుంది, బిల్లలు కలిగి ఉన్నదానికి ఒక రేట్ ఉంటుంది. ఈ బిల్లలు సింగిల్ ఉంటాయి, సింగిల్కి ఒక రేట్ ఉంటుంది, సింగిల్ బిల్ల. ఫ్రై ప్యాన్లు సైజుని బట్టి రేట్ ఉంటాయి. పక్కన చిన్న సైజు ఉంటుంది అమ్మ, 550 దాకా ఉంటుంది. అవును, అవన్నీ మన పానీపూరికి వాడుకునే తవ్వ అండి అది. పక్కది కూడా బూరెలు బాండీలు, ఫ్రై ప్యాన్, గ్రిల్, ఇలా 3 జోస్ వేసుకోవడానికి 3 చేసుకునేది. అది గ్రిల్ ప్యాన్. అవును, కొన్ని చపాతీ పెట్టలని గ్రీన్ కానీ వైట్ సైజుని బట్టండి. గజ్జికాయ చెక్కలవి. అవును, సానరాయి అమ్మ, గంధమారి సాన. అవును, ముగ్గులు కొట్టమ్మ. అవును, చక్కగా తాలింపు వేసుకోవటానికి. తాలింపు ఐరన్. మార్బుల్ రోల్ అమ్మాయి, చిన్నపిల్లలు. అవును, పిల్లలకి ఇక్కడ సైజుని బట్టి ఉంటుందమ్మా. 100 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. సొంతంగా తయారు చేసిందండి. 350 దాకా ఉంటుందమ్మా. హెవీ వెయిట్ ఉంటుంది. 4 వచ్చేది జంతు 4 వస్తుందమ్మా. అవునమ్మా, మొక్కలు బాగా చేసుకోవటానికి. ఇక్కడ చిన్న పిల్లలు కూడా చాలా ఉన్నాయి. చిన్న పిల్లలు ఇది ఏంటండి? స్మాషర్. ఇది ఏంటి? ఈ జల్లెడి ఇక్కడ చూస్తున్నారా? జల్లెడి 80 రూపీస్ అంట. హెవీగా ఉండేది అది. అవును, ఎంతండి? 350 ఉంటుందమ్మా. 350. ఇది చెక్క అంటే కదా, ఆకుపొక్కడి. వెనకాలది ఆకుపొక్కడి వేసుకుంటే ముందు బూందీ వేసుకునేది. ఇది బూందీ వేసుకునేది. అవును, ఇది శనగ ఆకుపొక్కడి అంటారు. ఆకుపొక్కడి పొక్కడి అంటారు దాన్ని. ఆకు పకోడీ వేసుకునేది. అవును, చూసారా చిన్నపిల్లల్ని? ఎంతండి ఇది? ఉంటుంది 180 ఉంటుందమ్మా. అది 180 రూపీస్. ఇదండి అది 500 అండి. 500. ఎంతండి ఇది? చిన్నపిల్ల ఉగ్గిన 30 రూపాయలు. అది సిల్వర్ది. 30 రూపాయలు. అవును, ఎంతండి? అది చిన్నపిల్లల పప్పు గుత్తం 40 రూపాయలు. చిన్నపిల్లలు. ఈ బిల్లలు సింగిల్ ఉంటాయి, సింగిల్కి ఒక రేట్ ఉంటుంది, సింగిల్ బిల్ల. ఇక్కడ చూసారా రకరకాలు మనకి కనబడుతూ ఉన్నాయి కదా. అదేంటి? ఆహా, ఇది ఎన్సీలు చూసారా? అది మన తిరగళ్ళకి ఇది పెట్టుకుంటాం కదా, కర్రకి. అది ఆ హోల్లో పెట్టి ఎన్సీలు పెట్టి కొడతారు. అన్నీ ఏవి చూసినా వీళ్ళు సొంతంగా చేస్తారు.
ఊరి బాగాను అంటే దేనికండి ఎంసీలలా పిడి పెడతాకండి పిడి ఈ పిడగల పిడి ఇలా కూరిన తర్వాత బాగాను కట్టేసి కూరిన తర్వాత ఇలా గట్టిగా బందోబస్తుగా ఇలా కూరుతామండి. ఇలా కూరిన తర్వాత ఇప్పుడు అనమాట ఇంటి పుచ్చుతాం గట్టిగా ఇంకా బలంగా ఊరిపోయే అవకాశం ఉండదు. అలా అనమాట మంచిగా చేస్తాం. అలా ప్రతిదీ కూడా మనం ప్రతి ఐటమ్ కూడా సొంతంగానే మెకానిజం చేస్తాం. నేను అంటే ఎవరోలాగా ఏదో చేసాము చెందేవాళ్ళకి కాకుండా ప్రతి ఐటమ్ అలాగే చేస్తాం. ఇక్కడ ఉన్న ప్రతి ఐటమ్ కూడా ప్రతి ఊరికి మేము గ్యాదర్ చేసే ఐటమ్ అనమాట. ఇక్కడ ప్రతి ఐటమ్ కూడా తీసుకొస్తాం. ఎవరో ఒకటి అమ్మారు లేకపోతే 2 అమ్మారు అన్నది కాకుండా ప్రతిదీ లోడ్ చేసుకుంటాము. ప్రతి ఐటమ్ బెనిఫిట్గా ఉంటుంది. చెప్పగలుగుతాం లేకపోతే మేము చెప్పలేం కదండి. ప్రతి ఐటమ్ చెప్తాం కాబట్టి. సార్ ఈ వీడియో చూసి మా సబ్స్క్రైబర్స్ వస్తే ఏమైనా తగ్గిస్తారా అండి? చూద్దాం, బిల్లుని బట్టి చూద్దాము, చూసి కట్టి చేస్తాం. ఈ జల్లెళ్ళు ఎంత అండి? జల్లులు ఉంటాయండి. బల్ల అరసెత్తుకునే బల్లది ఎంత అండి అది? 120 రూపాయలండి. 120. దాంట్లోనే ఏవి కూడా ఉంటుంది. హెవీగా ఉండేది అది. అవును. ఎంత అండి? 350 ఉంటుందమ్మా. 350. చూసారా అది చిన్నపిల్లల వాషింగ్ మిషన్ ఎంత అండి ఇది? 200 దాకా ఉంటుందమ్మా. 200. చాలా స్ట్రీట్ పాప ఆయన మళ్ళీ మనకి టైం ఇస్తారా? చేద్దాం ఖచ్చితంగా. బాబు ఈ జల్లెడి జల్లులు ఉంటుందమ్మా 80 రూపాయలు. 80 రూపీస్. 8. ఇక్కడ చూస్తున్నారా జల్లెడి 80 రూపీస్ అంట. చూస్తున్నారు కదండి, ఇలా ఈ షాపులో గౌరమ్మ సెట్లు కానీ మార్బుల్ స్టోన్స్తో తయారు చేసిన చిన్న చిన్న కుంకంబరుల దగ్గర నుంచి అయితే ఇక్కడ దొరుకుతాయి. కడాయిల్లో కూడా చాలా రకాలైతే ఉన్నాయి. ఊతప్పములు అలాంటివి కానీ చాలా చాలా అయితే ఇక్కడ మనకి పాతకాలం లాంటి మన అమ్మమ్మలు నాటి వస్తువులు ఇక్కడైతే మనకి చాలా దొరుకుతాయి. దోశ పెనాల్లో అయితే చాలా మోడల్స్ అయితే సైజులు ఉన్నాయి. పెనాల్లో కూడా మనకి ప్రీ సీజనింగ్ చేసినవి అయితే చాలా ఉన్నాయి. ఫ్రై ప్యాన్స్ కూడా చాలా ఉన్నాయి. ఫ్రై ప్యాన్స్లో అయితే 4 to 5 సైజెస్ అయితే ఉన్నాయి. ఇలా ఈ షాపులో అయితే ప్రతిదీ మనకి పాతకాలం లాంటివి అయితే దొరికిపోతాయి. మరి క్యాస్ట్ ఐరన్లో కానీ దోశ పెనాల్లో అయితే మనకి 12 సైజులు అయితే ఉంటాయండి. నేను నెక్స్ట్ సెకండ్ వీడియోలో మరి ఒక్కొక్కటి చూపించి దీని కాస్ట్ చెప్తాను. కాస్ట్ ఐరన్ కడాయిలు కూడా ఉన్నాయి. అవి కూడా చాలా సైజెస్ అయితే ఉన్నాయి. ఎట్ ప్రజెంట్ అయితే నేను ఫస్ట్ పార్ట్ తీసాను. సెకండ్ పార్ట్లో మీకు ప్రతిదీ డీటెయిల్గా ఒక్కొక్కటి ఎంత కాస్ట్ ఐరన్లో సైజెస్ ఎన్ని ఉన్నాయి, దాని కాస్ట్, మళ్ళీ మార్బుల్ సెట్లో కానీ గౌరమ్మ సెట్లో రేట్లు కానీ అలాంటివన్నీ చెప్తాను. ఇక్కడ పెనాల్లో కూడా ఎన్ని పెనాలు ఉన్నాయి, ఫ్రై ప్యాన్లో ఎన్ని పెనాలు, వాటి సైజులు, వాటి రేట్లు కూడా నేనైతే చెప్తాను. సెకండ్ వీడియోలో చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. అందుకని స్క్రీన్ షాట్ తీసి కూడా వీళ్ళకి పెడితే వీళ్ళు కొరియర్ కూడా చేస్తారు. ఇలా చాలా రకాలైతే అయింది. కాస్ట్ ఐరన్లో అయితే చాలా రకాలు అయితే మనకి ఉన్నాయి. చూస్తున్నారు కదండి, ఈ షాప్లో ఎన్నో రకాలు పాతకాలం నాటి దొరుకుతాయని చెప్పాను కదా. మరి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక నెక్స్ట్ సెకండ్ పార్ట్తో వివరంగా రేట్లతో సహా తీస్తాను.